ఇప్పటిదాకా అఖిల్ తెల్లగా కనిపించారు, మాస్క్ పట్టలేదు అన్నారు కదా, అందుకే నల్లగా చేసాం అఖిల్ కష్టపడి, రోజు గంట మేకప్ చేయించి. అదే ఫస్ట్ మాస్ ఆడియన్స్ పెద్ద క్యాచింగ్ పాయింట్. ఫస్ట్ అతను వాళ్ళల్లో ఒకళ్ళ కనబడతాడు అఖిల్ ఈ సినిమాలో ఫస్ట్ టైం. ఓకే, అందుకని ప్రాపర్గా ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తుంది అదే, ఇది మాస్ సినిమా అని అందరికీ. ఆమె అఖిల్ మన తిరుపతిలో చెప్పినట్టు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేటట్టుగా ఇంట్లో పక్కింటి కుర్రోడ్లోనే కనబడతాడు మీకు. నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయిలాగా పెద్ద డబ్బులు ఉన్నోళ్ళ కనబడ్డా మీకు. ఇంటికి తీసుకెళ్లాలనుకున్నట్టు లో మెయింటెనెన్స్ కుర్రోడ్లోనే కనబడతాడు. ఓకే, అదే మెయిన్ మాస్ అపీల్ సినిమాకి. ఓకే, అంటే మీరు మా హీరోస్తో బాగా సినిమాలు చేస్తారు కదా సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత అఖిల్ తాలూకా ప్రొఫెషనల్ కెరీర్కి ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుందంటే హౌ కెన్ యూ ఫోర్కాస్ట్ ఇట్ అండి? నాగార్జున గారు మొన్న చెప్పారు కదా స్టేజ్ మీద, ఖచ్చితంగా కొడుతున్నాం అని. అంతే, నేను మీకు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సినిమా తప్పు చేసే సమస్య లేదు, కానీ ఇప్పుడు నేను ఇంత చేస్తున్నా తొడగొట్టడాలు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరికి హిస్టరీ చాలా బ్యాడ్ ఉంది. సో అందుకని సినిమా తప్పు చేయదు, రేంజ్లు అనేది ఫ్రైడే సాయంత్రం మాట్లాడుకుందాం. ఇంకా గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వంశీ గారు ఒక మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు ఈ సినిమా టేక్ ఆఫ్ అయినాక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా హీరోయిన్ అవనండి, కెమెరామెన్ అవని, రకరకాలుగా. సో అవన్నీ కూడా కలిసి వచ్చినాయి అంటారా? శ్రీలీల బ్యాడ్ అని చెప్తున్నారు అంతే కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ ప్రొడక్ట్ చూసినాక? అసలు ఆమె కొన్ని నిజంగా మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అలా జరిగినట్టు వేరే డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. పాపం తను చేసింది ఏం లేదు, కానీ డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. కానీ స్క్రీన్ మీద ఇప్పుడు చూసుకున్న తర్వాత అసలు నిజంగా నందు తన కోసమే క్యారెక్టర్ రాసినట్టు ఉంది సినిమా అయితే. అంత బాగా చేసింది తను కూడా చేయటం. నాగవంశీ గారు, అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్కి కాలర్ ఎత్తే క్వశ్చన్ అవుతుందా ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది. కాలర్లు జోరు వద్దు మనకి. ఓకే, భాగ్యశ్రీ గారు, మీ కెరీర్లోనే ఇది కొంచెం డిఫరెంట్ రోల్లా అనిపిస్తుంది. ఏమైనా టెన్షన్ పడుతున్నారా, లేదంటే సినిమాలో క్యారెక్టర్ ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది? అంటే I don't think it's a different character than what I've done. I think I've been destined to do a lot of period films. So ee kuda period film undi, period character undi, and Bharti is very special. Bharti is a proper Rayalaseema ammai. So chusin tarvata I hope you will see Bharti and not Bhagyashree. Adi na prayatnam. తమన్ గారు సార్, హాయ్ సార్. సో బాయ్స్ తర్వాత మీరు యాక్టింగ్ అనేది ఇంతవరకు ఎక్కడ లేదు, బట్ రీసెంట్గా 10th ఒక మూవీ వస్తుంది. సో కానీ తెలుగులో చాలామంది యాక్ట్ చేయమంటున్నా మీరు చేయలేదు, బట్ స్పెసిఫిక్గా ఆ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ అది కూడా 10th వస్తుంది. రేపు ఆ సినిమా ప్రెస్ మీట్ ఉంది అనుకుంటా, అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. నాగార్జున గారు, హాయ్, హియర్ సెంటర్ సార్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, నైస్ టు సీ యూ. వేర్ ఆర్ యూ? హియర్. యా, ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే మీ యాక్టింగ్ చూసేసాం సార్. అంటే ఎందుకంటే ఆల్రెడీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇవన్నీ చూసేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అఖిల్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే 100% చాలా అదిరిపోయింది. యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ పరంగా? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూశారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th, అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి. మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నాగార్జున గారు సార్, ఇటు రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మీరు సెలబ్రేషన్స్కి రెడీగా ఉండాలి. ఇటు సార్, రైట్ సైడ్. సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. ఇంకోటి, మీరు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దగ్గరుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట, నిజమేనా సార్? చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఇదేదో వికీ లీక్స్ లాగా. నాకు వెనెవర్ దే నీడెడ్ మీ, నేను వెళ్ళి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళే నన్ను పిలిచి చూపించేవారు. చూపించినప్పుడు వెళ్ళి చేయాల్సింది చేసి వచ్చేవాడిని. యా. నాగార్జున గారు. సార్. అఖిల్ గారు సార్, మీరు ఈ మూవీకి పంచి కట్టుకుని ఫైట్ చేశారు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎంత ఈజీతో చేయాలి యాక్చువల్గా
అది వర్కౌట్ అయిందా లేదా దాని గురించి చెప్పండి. అంటే అది వర్కౌట్ అయిందా లేదా మీరే చెప్పాలి చూసిన తర్వాత. కాకపోతే నా పెళ్ళి కూడా నేను పంచే వేసుకున్నాను. అవును, కరెక్ట్. చాలా హాయిగా ఉండింది. నాగార్జున సార్. సార్ నాగార్జున సార్. సార్ యా ఇక్కడ సో మీరు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా మీ సినిమాలని కూడా వెన్ యు ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ యూ విల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్న మాట చాలా రేర్గా వినిపిస్తూ ఉంటుంది.